వ్యూహం 8 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 30-45 మినిట్స్ రన్ టైమ్‌తో అంటే ఆల్మోస్ట్ 4½ అవర్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెలుగులో రిలీజ్ అయింది. ఇక సిరీస్ చూసాక నాకైతే ఫస్ట్ ఎపిసోడ్ బాగా స్టార్ట్ అయ్యి గజిబిజిగా ఉన్న సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎపిసోడ్స్‌కి ఓపిక పడితే లాస్ట్ 4 ఎపిసోడ్స్ నచ్చుతాయి. కంటెంట్ అయితే ఎక్కువే ఉంది కానీ మరీ టూ ఎక్స్ట్రార్డినరీ సిరీస్ అని చెప్పలేం. అలా అని సింపుల్‌గా తీసి పడేసేంతలా కూడా లేదు. ఒక్కసారి చూడొచ్చు అంతే. ఫస్ట్ 4 ఎపిసోడ్స్‌లో స్క్రీన్ ప్లే కన్‌ఫ్యూజ్ చేస్తది, డైవర్ట్ చేస్తది, కాంప్లికేటెడ్‌గా కూడా మారుస్తుంది. కంటెంట్ మరీ ఎక్కువైపోయినా సరే అది కూడా రిజల్ట్స్‌ని ఎఫెక్ట్ చేస్తదేమో అనే థాట్ ఈ సీరీస్ చూసాక అనిపించింది. ఈ సీరీస్‌కి మెయిన్ లీడ్ అయిన సాయి సుశాంత్ అండ్ చైతన్య కృష్ణ గారి పర్ఫార్మెన్స్ అయితే అదిరింది. అలాగే కొంతవరకు ఎంగేజింగ్ డ్రామా అండ్ మెయిన్‌గా ఎమోషన్స్ బాగా వర్క్ అయ్యాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్ని చోట్ల కాంప్లికేట్ చేసి పడేశారు. గుర్తుపెట్టుకునే విధంగా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్టింగ్‌లో లేదు. ఇన్వెస్టిగేషన్‌లో పెద్ద థ్రిల్స్ లేవు. మరీ ఎక్కువ క్యారెక్టర్స్‌ని మధ్యలో తీసుకొస్తూ ఉంటే అన్నీ ఫాలో అవ్వలేక ఇంట్రెస్ట్ తగ్గిపోయేది. ముక్కలు ముక్కలుగా చూపించుకుంటూ వెళ్తారు స్టార్టింగ్ అంతా. మళ్ళీ చివరి ఎపిసోడ్స్‌లో రివీల్ చేస్తూ వెళ్తారు కాబట్టి పర్లేదనిపించింది. మధ్య మధ్యలో ఇంక్లూడ్ చేసే సబ్ స్టోరీస్ గజిబిజిగా మారుస్తుంది సిరీస్‌ని. కొన్ని ఎమోషన్స్ అయితే బాగున్నాయి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ప్రైమ్ వీడియోలో చూస్తున్నప్పుడైతే పైన ఫౌల్ లాంగ్వేజ్ అది ఇది అని వచ్చింది కానీ నాకైతే ఎక్కడ వల్గర్ వర్డ్స్ కానీ అడల్ట్ కంటెంట్ కానీ కనిపించలేదు. అలాగే ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారనేలా అండ్ ఎవరు చేసిన పాపం వాళ్ళనే వెంటాడుతుందనేలా ఇచ్చిన ఎండింగ్ అయితే చాలా మంచిగా అనిపించింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లో అయ్యే ఒక యాక్సిడెంట్ వలన ఇంకో హీరోకి ఒక లాస్ జరుగుతుంది. దానికోసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాక ఏం జరిగింది, అసలు ఆ లాస్ ఏంటి, అసలు ఏంటి అన్నది స్టోరీ. ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది. ఎపిసోడ్ 1 31 మినిట్స్ ఉంటుంది. సీరియస్ అండ్ ఎమోషనల్గా స్టార్ట్ అయ్యి ఎంగేజింగ్గా మారింది. లాస్ట్లో కొంచెం స్లో అనిపించింది కానీ ట్విస్ట్తో ఎండ్ అయింది. మెయిన్ లీడ్స్గా ఇద్దరు హీరోల క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. ఎపిసోడ్ 2 33 మినిట్స్ ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం స్లో అనిపించిన ఎండింగ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బాగుంది. కొన్ని చోట్ల కాంప్లికేట్ చేశారు. పర్లేదు అనిపించింది ఎపిసోడ్. ఎపిసోడ్ 3 33 మినిట్స్ ఉంటుంది. ఇందులో కొన్ని కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే మెయిన్ లీడ్ అయిన ఎస్ఐ అండ్ ఆ హాస్పిటల్లో ఉన్న యాక్టర్ యొక్క పర్సనల్ లీవ్స్ కోసం చూపించారు. జస్ట్ ఓకే. ఎపిసోడ్ 4 28 మినిట్స్ ఉంటుంది. మళ్ళీ ఇందులో ఫ్లాష్ బ్యాక్లో పర్సనల్ లీవ్స్ని చూపిస్తారు. అక్బర్ అనే ఒక పోలీస్ రోల్ కోసం ఉంటుంది. యావరేజ్ ఎపిసోడ్. ఎపిసోడ్ 5 33 మినిట్స్ ఉంటుంది. మళ్ళీ ఈ ఎపిసోడ్లో స్పీడ్ అందుకుంది. చాలా ఎంగేజింగ్ ఎపిసోడ్. ఎవరికైనా ముందు 4 ఎపిసోడ్స్లో చూపించింది ఏం జరుగుతుంది అనేది అర్థం కాకపోతే ఈ ఎపిసోడ్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఆ టూ మెనీ క్యారెక్టర్స్ అందరికీ ఏం రీజన్తో చూపిస్తారు. ఇక ముందు అది కనెక్ట్ అవ్వబోతుందని కూడా తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ ఎంగేజింగ్గా బాగుంది. ఎపిసోడ్ 6 41 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ బాగానే ఉంది. ఇక్కడ ఇంకో మెయిన్ క్యారెక్టర్ యొక్క అసలు రూపాన్ని బయటపెడతారు. అలాగే ఫ్లాష్ బ్యాక్లో ఎంగేజింగ్ డ్రామా కూడా ఉంది. ఎపిసోడ్ 7 42 మినిట్స్ ఉంటుంది. సగం పర్లేదు, ఇంకా లాస్ట్లో బాగుంది. మెయిన్గా అసలు ఈ వ్యూహం అనే టైటిల్కి తగ్గట్టుగా ఆ వ్యూహం, ఆ ప్లాన్ అంతా ఎందుకు ఏంటో క్లియర్గా రివీల్ చేసే ఎపిసోడ్ ఇది. ఎపిసోడ్ 8 45 మినిట్స్ ఉంటుంది. అన్నిటికీ కంక్లూజన్ ఇక్కడే ఉంది. లాస్ట్ 20 మినిట్స్ మేజర్ హైలైట్. సిరీస్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ పర్లేదు. సో ఫైనల్గా వెబ్ సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే మొదటి 4 ఎపిసోడ్లు ఓపిక పడితే చివరి 4 ఎపిసోడ్స్ నచ్చుతాయి, కానీ పేషెన్స్ ఉండాలి. ఇట్స్ వన్ టైం వాచబుల్. మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు ఎక్కడికైనా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.